నా గురించే మాట్లాడుకుంటున్నారు కదూ? అవును, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏం చేస్తున్నావు సుహాసిని? నువ్వు లాయర్ గారితో ఏం మాట్లాడావో నేనంతా విన్నాను. ఎందుకు సుహాసిని ఇలా చేస్తున్నావు? మేం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నావా లేదా? ముందుగానే మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ పనులన్నీ ఒక దశకు వచ్చిన తర్వాత అప్పుడు మీతో చెప్పొచ్చు అనుకున్నాను. చేయాల్సిందంతా చేసి మాకు చెప్పి ప్రయోజనం ఏముంది? మేము ఏది వద్దంటున్నామో అది నువ్వు చేస్తున్నావు, ఏది జరగకూడదని భయపడుతున్నావో దానికి నువ్వు దారిస్తున్నావు సుహాసిని. నిజానికి నేను ఆస్తి పాప పేరు మీద రాయాలనుకోలేదు, నీ పేరు మీద, మాధవ్ పేరు మీద రాయాలనుకున్నాను. అందుకు మీరు ఒప్పుకోరని నాకు తెలుసు, కాబట్టి మీకు చెప్పకుండా ఉండాల్సి వచ్చింది. నేను ఈ పని చేయడానికి ఖచ్చితంగా మీరు ఒప్పుకోరని మీతో ఈ విషయం చెప్పలేకపోయాను. సరే, ఇప్పటికైనా మీకు పరిస్థితి అర్థమైంది కదా? ఇప్పుడేం చేయాలో చెప్పండి. నేను చెప్పేదేమీ లేదు. దయచేసి నువ్వు ఇలాంటి పనులు చేయకు. పాపకు ఆస్తి అవసరం లేదు, తనకే లోటు రాకుండా మేం చూసుకుంటాం. తను మా అన్నయ్య బిడ్డ. ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు. తనకే కష్టం రాకుండా జీవితాంతం మేం చూసుకోగలం. అవును సుహాసిని, అసలు మీరు తన కోసం ఇంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నీ గురించి ఆలోచించని మేము తన గురించి ఆలోచించలేమనుకున్నావా? చెప్పు సుహాసిని, ఏమి మాట్లాడవేంటి? నేనెందుకు ఇలా చేశానో మీకు అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైనా రాఘవ్ బిడ్డ తనకి దగ్గర కావాలి అంటే అలీకే తనని బిడ్డలా చూసుకోవాలి. అది జరగదని నాకు అర్థమవుతుంది. ఇంట్లో నుంచి పాప బయటికి వెళ్లే పరిస్థితి వస్తే తన పరిస్థితి ఏంటి? తనతో నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా పాప ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నాను. అలాగని ఇప్పుడు ఇదంతా చేయించమని అడుగుతున్నావా? మాధవ్, తన బాధని మనం అర్థం చేసుకోవాలి. తను మనం చూడమనో చెయ్యమనో అనడం లేదు. రేపు తన బిడ్డకేమైనా కష్టం వస్తుందేమోనని తల్లిగా తను భయపడుతుంది. మనం కూడా తనని అర్థం చేసుకోకపోతే ఎలా? తన మనసులో ఉన్న బాధని, భయాన్ని తను చెప్పుకోగలిగేది కూడా మనతోనే కదా. మనం కూడా తనని అర్థం చేసుకోకపోతే ఇంకా ఇంట్లో ఎవరు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు చూసినా నాకు కొండంత అండగా నిలబడుతుంది భూమి. నీ రుణం మాత్రం జీవితంలో తీర్చుకోలేను. నువ్వు చెప్పేది చెప్తున్నావు, చేసేది చేస్తున్నావు. ఇది నువ్వు నేను తీసుకునే నిర్ణయం కాదు హాసిని. ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం. తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల మనకే కాదు, బిడ్డకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆలోచించుకో. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇది. ఇంకా ఏం చేస్తావన్నది నీ ఇష్టం. నువ్వు మళ్ళీ ఎప్పట్లాగే ఓ పసిబిడ్డకు అన్యాయం జరగకూడదు అని ఆలోచిస్తే మాత్రం జరగబోయేదానికి ఎవరూ కారణం కాదు. ఇప్పటిదాకా నీ వెంటుండి నీకోసం ఇంత చేసిన మేం కూడా ఏమీ చేయలేం. ఇప్పుడు ఏం చేస్తావన్నది నీ ఇష్టం. చూడండి బావగారు, మొదట మీకు ఏమీ తెలియకపోవచ్చు, కానీ మీకు నిజం తెలిసిన తర్వాత ఏ విషయాలు మీ దగ్గర దాచిపెట్టలేదు. తను గాని మీరు గాని ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది పడకుండా చూసుకున్నాం. ఇన్ని రోజుల పరిస్థితి మా చేతుల్లో ఉన్నా లేకపోయినా మేం చేయగలిగింది చేశాం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఏం చేస్తారో అనేది మీ ఇష్టం. మేం చెప్పగలిగేది మేము చెప్పామన్నయ్య. నిర్ణయం ఏంటనేది ఇప్పుడు నీకే వదిలేస్తున్నాం.